నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈ వీడియో కంప్లీట్ గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను తీసుకున్న ట్రేడ్స్ లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు కమెంట్ చేయొచ్చు. ఈ రోజు నిఫ్టీలో మంచి మూవ్మెంట్ వచ్చింది కదా, ఎవరైనా ట్రేడ్స్ తీసుకున్నారా? తీసుకుంటే ఏ పాయింట్లో తీసుకున్నారు, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారో కమెంట్ చేయండి. ఈరోజు నిఫ్టీలో వచ్చిన మూవ్మెంట్ని నేను మిస్ అయినా, కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చి సిస్టమ్ 2కి అలా వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసి చూసేసరికి అది మొత్తం కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. ఇంకా వద్దులేనేసి నేను ట్రేడ్ తీసుకోలేదు. ఆ టైంకి ఇంకా కమోడిటీస్ అన్నీ చెక్ చేసిన, నాకు క్రూడ్ ఆయిల్లో మంచి సెటప్ వచ్చినట్లు అనిపించింది. అందుకని క్రూడ్ ఆయిల్లో ట్రై చేసిన. బట్ అది సిస్టమ్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా నిఫ్టీలో ఆ మూమెంట్ని చూసి చాలా బాధ అనిపించింది. ఇంత మూమెంట్ నేను మిస్ అయినానా అని. చాలా రోజుల నుండి సైడ్ వేస్ ఉంది. ఈ రోజు మంచి మూమెంట్ వచ్చింది. అదే మూమెంట్ నేను మిస్ అయినా, అది క్యాప్చర్ చేయలేకపోయినా. నిన్న కూడా కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి ఓపెన్ చేసి చూసిన తర్వాత కొంచెం సైడ్ వేస్ ఉంది. కానీ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, నిన్న 3 కలా మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి 240కి అనుకుంటా, 240కి అలా ఒక ట్రేడ్ తీసుకున్నా. దాంట్లో 30 పాయింట్స్కి టార్గెట్ పెట్టుకున్నా. నేను ఎగ్జిట్ అయ్యేలోపు అది 25 పాయింట్స్కి బుక్ అయిపోయింది. ఆ వీడియో రికార్డ్ చేసిన, బట్ అది లెంతీగా లేదు, చిన్న వీడియో అని అప్లోడ్ చేయలేదు. ఆ వీడియోని షార్ట్స్లో అప్లోడ్ చేస్తా ఈరోజు. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే, క్రూడ్ ఆయిల్లో ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను 5750 కాల్లో ట్రేడ్ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 214.10 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, టైం వచ్చేసి 3:06 అవుతుంది. నేను 3 కల్లా ట్రేడ్ తీసుకున్నా. దీనికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను ట్రేడ్ తీసుకునే టైం వీడియో రికార్డ్ చేసిన, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. ఎందుకంటే ఇది చాలా స్లో ఉంటుంది కదా, ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పేసి జస్ట్ నేను స్టాప్ లాస్ పెట్టేసుకొని ఇంకా వదిలేసిన. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని. మీరు ఇక్కడ చూడొచ్చు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మీకు 1 అవర్ కనిపిస్తుంది. ప్రీమియంలో చూడండి ఒకసారి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసిన గ్రీన్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. అంటే అన్నీ చెక్ చేసుకొని రెసిస్టెన్స్, సపోర్ట్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాతనే ఈ ట్రేడ్ని నేను తీసుకున్నా. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ 1000 ప్రాఫిట్ అలా కనిపిస్తుంది. మనకి ఇక్కడ 5900 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ చేస్తే ఈజీగా 6000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను అక్కడ ట్రేడ్ తీసుకున్నా. దీంట్లో నాకు 9 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. నేను తీసుకున్నది ఒక లాట్తోనే తీసుకున్నా. ఒక లాట్ అంటే 100 క్వాంటిటీ అనమాట. నాకు ఇందులో పోతే 900 పోతుంది. నేను దీంట్లో ఆల్మోస్ట్ అంటే బుక్ చేసుకుంటే 30 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నా. మ్యాక్సిమం నేను టార్గెట్ అయితే 30 పాయింట్స్కి పెట్టుకున్నా. చూద్దాం అది టార్గెట్ ఇస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, మీకు ఇక్కడ చెప్పినా కదా 5900 దగ్గర రిజెక్షన్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పినా కదా. ప్రీమియంలో 230 వరకు వచ్చింది. అక్కడ మనకి 1500 అలా కనిపించింది. అదే ప్లేస్లో, అదే ట్రేడ్లో మీరుండుంటే అక్కడ బుక్ చేసుకుంటారా, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తారా? ఆ ప్లేస్లో మీరుంటే మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఎగ్జిట్ అవుతారా, లేదంటే ఆ ట్రేడ్ని హోల్డ్ చేస్తారా?
మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఫస్ట్ అక్కడ పైన 230 దగ్గరికి మార్కెట్ వెళ్ళినప్పుడు నాకు 1500 అలా ప్రాఫిట్గా అనిపించింది. ఇప్పుడు ఈ టైంలో నేను 600 మైనస్లో ఉన్నా. నేను ఇది హోల్డ్ చేసి కరెక్ట్ చేశానంటారా లేదంటే నేను పైనే బుక్ చేసుకోవాలంటారా కమెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీమియంలో పాయింట్ ఆల్మోస్ట్ నేను పెట్టిన పాయింట్ దగ్గరికి వెళ్ళింది. ఒక 30 పైసా చేంజ్ దగ్గర అది మళ్ళీ రివర్స్ తీసుకుంది. ఇది ఒక ఛానల్లో మూవ్ అవుతుంది అని చెప్పేసి 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి అక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. అది ఒక ఛానల్ డ్రా చేసిన కదా, ఆ ఛానల్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ నుండి అక్కడ నుండే రిజెక్షన్ తీసుకొని ఆ రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తూ 1 అవర్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను అక్కడ కింద బుక్ చేసుకొని ఉంటే నేను ఈ రోజు మైనస్ లోనే ఉండిపోయేదాన్ని. బట్ నేను టార్గెట్ కోసం వెయిట్ చేయడం వల్ల చూడండి మళ్ళీ ఇప్పుడు నాకు ప్రెసెంట్ 1700 1800 అలాగ అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 3కి స్టార్ట్ చేసిన 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ లో నేను 2.5 hours అలా వెయిట్ చేసిన. ఓకే, ఇది ఒక ఛానల్లో మూవ్ అవుతుందని చెప్పిన కదా, ఇక్కడ ఈ పైన దాన్ని టచ్ అవ్వగానే మళ్ళీ అక్కడ నుండి సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ లో నేను 2.5 hours అలా వెయిట్ చేసిన. ఓకే, 234 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. 214 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 234 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. 20 పాయింట్స్ ఇందులో క్యాప్చర్ చేసిన. నేను అక్కడ పైన రిజెక్షన్ ఉందని చెప్పిన కదా, ఆ పాయింట్లో బుక్ చేసి ఉంటే నేను 1:2 తీయకపోయేదాన్ని. ఇప్పుడు 1:2 వచ్చింది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు 1:2 తీసినా అని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.